ఈ మధ్య మధ్యలో ఛానెల్స్ కూడా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసావా? నాకేం స్టార్ ప్రాబ్లమ్ మా రాలే. 2, ఈటీవీ, ఈటీవీ 2 మళ్ళీ స్టార్ మా తర్వాత జీ తెలుగు మధ్యలో. నేను పుట్టడమే చాలా అదృష్టవంతురాలనంట. హ్మ్. నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. హ్మ్. నాకు ఈ ఛానల్స్ వాళ్ళతోని కూడా ప్రాబ్లమ్స్ లేవు. హ్మ్. వాళ్ళు మంచి అండర్‌స్టాండింగ్, వీళ్ళు మంచి అండర్‌స్టాండింగ్. ఎలా ఒప్పించావు మరి బిగ్ బాస్ షోకి? అంటే బయటికెళ్ళాలంటే ఖచ్చితంగా ఎన్‌ఓసీ తీసుకోవాలి, 10 లాక్స్ పే చేయాలి అని చెప్తారు. నా అదృష్టం చెప్తున్నా గదా! ఆ నెలలోనే నాది అయిపోయింది ఎన్ఓసి. అంటే ఓకే. అగ్రీమెంట్ అయిపోయింది. కరెక్ట్‌గా ప్లాన్ ప్రకారం ఫైమా నన్ను తెలివైంది. నన్ను పిలిచారు. నన్ను పిలిచి 10 డేస్ ముందే నా అగ్రీమెంట్ అయిపోయింది. చూడండి. ఫైమా తెలివైంది అంటే కానీ మరి ఇంత తెలివైంది. ఏది ఒకవేళ పాము చావకూడదు, కర్ర విరక్కూడదు. ఒకవేళ అప్పటికి అగ్రీమెంట్ ఉంటే మేబీ సీజన్ 7లో పిలిచేవారేమో. అప్పటికే అయిపోయేది. అంతే. ఫీల్ అవుతున్నావు సీజన్ 6కి వెళ్ళావని? ఫీల్ అవ్వట్లేదు గానీ 7లో ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు 6 ఎందుకు నచ్చలేదు? 6 నాకు గట్టి పోటీ ఏమి అనిపించలేదు.